ఒక్కొక్కరికి ఆర్ఎస్ ఒక్కొక్కరికి డిఎస్ ఒక్కొక్కరికి 30, 40, 50 లక్షలు బ్యాంకులో వస్తే మొత్తం అది అన్లిమిటెడ్ నుంచి లిమిటెడ్ అయిపోయి 16 లక్షలు అయిపోతే మరి చాలా మంది అధికారులు నిజం చేసి పోరాటం చేసేలా మన సమస్యల పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటారు. కాబట్టి ప్రభుత్వం దగ్గర 1 జీవోలు తీసుకెళ్లి గౌరవ ఎంపీ గారికి లెటర్ రాయించి మనకు సెక్రటరీ దగ్గర రాపిసిన నీ డిఎంఏ ఓసారి నీకు అపాయింట్మెంట్ చేయడం అనేక రకాల మన ఆఫీసర్లు మన చీఫ్ సెక్రటరీ నీకు ఇస్తాడా? నా కష్టం వచ్చింది అంటే ఏదైనా చెయ్యగలదా నాయకుడు అనే భరోసా ఉండాలి, నమ్మకం ఉండాలి. మీ మీద ఎలాంటిదైనా నా నాయకుడు చేయగలరు అని నమ్మకం ఏర్పడాలి. ముందు నమ్మకం ఏర్పడితేనే ఇవే సక్సెస్ అవ్వగలుగుతాం. ఆ నమ్మకం ఏర్పడాలి అంటే ఏర్పడేటట్టు మనం చేసుకోగలగాలి. చేసుకోవాలంటే మీరు ట్రైనప్ నాయకుడిలాగా తయారవ్వాలి. మీకు అన్నీ తెలుసుంటారు, అన్నీ తెలుసుకోవాలి. మనకన్నా ఇవాళ సామాన్య కార్మికులు సోషల్ మీడియా వాట్సాప్ లో ఏదైనా సర్క్యులర్ జీవో వస్తే ఫోన్ క్వశ్చన్ అన్ని చదువుతున్నాడు. నీకన్నా ఫాస్ట్ గా చెప్పగలుగుతున్నావు. నువ్వు చెప్పేది అబద్ధము అనే విధంగా రాకూడదు. మా నాయకుడికి ఏం తెలియదురా అనే విధంగా నువ్వు రాకూడదు. అనుకో నాయకుడు ఎప్పుడు టీమ్ స్పిరిట్ ఏర్పాటు చేయాలి. వన్ మ్యాన్ షో టీమ్ లీడ్ చేయాలి. నాయకుడు టీమ్ లీడర్. ఈ టీమ్ కు లీడర్. అది నీ నమ్మి 20 మంది కావచ్చు, 50 మంది కావచ్చు, నిన్ను నమ్ముకున్న వర్కర్స్ కావచ్చు. నువ్వు టీమ్ లీడర్. నీ టీమ్ లీడర్ ఎలా ఉండాలంటే నీ వెనకాల ఉన్న అందరికి ఆదర్శంగా ఉండాలి. అందరికి ఆదర్శంగా ఉండాలి. నువ్వు వేసిన ప్రతి అడుగు, నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయం వందలాది కుటుంబాలుగా ఆధారపడి ఉంటుంది. మంచి జరగవచ్చు, నువ్వు తీసుకునే నిర్ణయాల చెడు కూడా జరగవచ్చు. నాయకుడు ఎప్పుడు వ్యక్తుల సమూహానికి సంబంధించినటువంటి ఆలోచన విధానం ఉండాలి. ఈ 10 మందికి 100 మందికి సంబంధించినటువంటి నిర్ణయాలుగా నిర్ణయం ఉండాలి. ఇండివిజువల్ నిర్ణయాలు అనుకోండి. నిన్నెప్పుడు ఒక గ్రూపుగా, కులానికి, ఒక మతానికి అంటగట్టే విధంగా నాయకుడు ఎక్కడ కూడా ఇక మొత్తం ఉండకూడదు. నీ మీద విమర్శ ఉండకూడదు. చాలా ఫీల్గా నాయకత్వం ఉంది అనే విధంగా ఉన్నాను. అది రావడం ఈజీ కాదు, నాకు చాలా కష్టమైంది. మామూలు కష్టం కాదు. మన పోస్టులో రానంత వరకు ఏం చేసినా సాగిపోయాడు. ఏం పెద్ద పట్టించుకోరు. నువ్వు ఇంట్లోకి వచ్చిన తర్వాత అన్నీ ఉంటాయి. చూసినోడికి ఎలా ఉంటుందంటే చాలా అందంగా కనపడతాయి. డిపో సెక్రటరీ, క్యారెస్ సెక్రటరీ, వాళ్ళకేంట్రా, వాళ్ళు ఇదేంట్రా, ఆ జిల్లా సెక్రటరీకి ఏంట్రా, బ్రహ్మాండంగా హ్యాపీ. నాకు ఇందులో పడిపడి చేసి బాధ అయిందండి. ఇవాళ చూస్తే వేదిగా పనిచేసేటువంటి నాయకులు చాలా టెన్షన్ పడుతున్నారు. వ్యవస్థ మారింది, అవకాశం అనేది పెరిగింది, స్వార్థం పెరిగింది. తద్వారా నాయకుడి టెన్షన్ పెరిగింది. నేను మిమ్మల్ని అందరూ కోరుకునేది ఈ ట్రైనింగ్ క్లాస్ యొక్క ముఖ్య ఉద్దేశం, ప్రగాఢంగా పెట్టడానికి ఉద్దేశం ఈ యోగా, మెడిటేషన్, మిగతా తీసుకురావడం ఉద్దేశం. ముందు నాయకుడిగా సంపూర్ణ ఆరోగ్యంగా హెల్తీగా ఉంటేనే 10 మంది చేయగలుగుతో చెప్పగలుగుతో నా నాయకుడిని హెల్తీగా ఉంచాలి అనే ఒకే ఒక కొత్త విషయంతోనే ట్రైనింగ్ క్లాస్ పెట్టడం ప్రధాన ఉద్దేశం. టెన్షన్ పడకు. ఆర్టీసీ ఉద్యోగులకు ముష్టాకి అయిపోయింది. ఇప్పుడు కూడా పాత బకాయి కూడా పెండింగ్ ఉన్నాయి. మరి ఏపీఎస్ఆర్టీ నేషనల్ వర్కర్స్ యూనియన్ అసోసియేషన్ గా ఆ 1 మంత్ వచ్చి చక్కగా చదివాం.
ఆర్టీసీ ఉద్యోగులు, అరవై పనిచేసే ఉద్యోగులు, ప్రతి డ్రైవర్ కండక్టర్ దిక్కేమో డ్యూటీ బేస్డ్ నైట్ అవుతుంది. నెలకు ఒక రోజు 2 రోజులు పోరు. ప్రతిరోజు వాళ్ళ డ్యూటీలో ఉన్న భాగం కాబట్టి నైట్ అవుట్ అలవెన్స్ ఏదైతే ఉందో 300 ప్రకారము, ఇంటర్స్టేట్ ఏదైతే ఉందో 400 ప్రకారము ప్రప్రథమంగా ప్రభుత్వం దగ్గర ఒప్పించి మెప్పించి దాదాపు అన్ని యూనిట్స్ లో దాదాపు 27 డిపోల్లో ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మంత్రి అసోసియేషన్ గా ఇంప్లిమెంట్ చేసిన విషయము నాణ్యత డ్రా చేసిన తర్వాత కడుపు మండింది. కొన్ని చోట్ల ఇంప్లిమెంట్ చేయాల ఒక్క భాషలో చెప్పారు. మళ్ళీ దాన్ని రీవైజ్ చేసి దాదాపు 250 రూపాయలు తగ్గించి 150 జీవో భిన్నంగా 114 జీవో భిన్నంగా ప్రభుత్వం జీవో భిన్నంగా 150 రూపాయలు తగ్గించి 300 ఇవ్వాల్సింది 150 రూపాయలు తగ్గించి ఉద్యోగులకు నష్టం జరుగుతుంటే దాని మీద కూడా రిప్రజెంటేషన్ చేసి దాన్ని కూడా అమలు చేయించడానికి మనం పూర్తి స్థాయిలో మన ప్రయత్నాలు జరుగుతున్నాయని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.